ఈరోజు గోపాష్టమి. గోపాష్టమి అనేది శ్రీకృష్ణుడిని ఆవులను పూజించే పండుగ. దీపావళి తరువాత కార్తీక మాసం శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు. ఇది కృష్ణుని తండ్రి నందమహారాజు బృందావనంలోని గోవులను సంరక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించిన వేడుక. నందవనంలోని ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుతో పైకి లేపింది కూడా ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి. ఇది యుక్త వయస్సు వారు నిర్వహించుకునే పండుగ. నందమహారాజు శ్రీకృష్ణుడి తండ్రి. ఆ రోజుల్లో పెద్దలు దూడల సంరక్షణ బాధ్యత పిల్లలకు అప్పగించేవారు. శ్రీకృష్ణుడు బలరాముడు 5 సంవత్సరాల వయసు దాటినందున గో సంరక్షకులుగా 5వ సంవత్సరం ఉత్తీర్ణులైన వారికి పచ్చిక మైదానంలో గోవుల బాధ్యతను ఇవ్వడానికి అంగీకరించారు. బృందావనంలో మొదటిసారిగా ఆవును మేపడానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి వేడుక నిర్వహించారు. నంద మహారాజు నిర్ణయించుకున్నాడు. కృష్ణ భగవానుడి భార్య అయిన రాధ ఆవులను మేపాలనుకుంది. కానీ ఆడపిల్ల నిరాకరించబడింది. కాబట్టి ఆమె సుబల శాఖను పోలి ఉండడంతో బాలుడి వేషం ధరించింది. ఆమె అతని ధోతి వస్త్రాలు ధరించి వినోదం కోసం తన సహచరులతో కలిసి ఆవులను మేపడానికి ఇదే రోజు వెళ్ళింది. ఈ రోజున గోపూజ చేస్తారు. భక్తులు గోశాలను సందర్శించి గోవులను గోశాలను శుభ్రం చేస్తారు. ప్రత్యేక పూజలు చేసే ముందు ఆవులను వస్త్రాలు ఆభరణాలతో అలంకరిస్తారు. మంచి ఆరోగ్యం కోసం ప్రత్యేక మేతను తినిపిస్తారు. ఈ రోజున సంతోషకరమైన జీవిత అనుగ్రహాన్ని పొందేందుకు ప్రదక్షిణతో పాటు శ్రీకృష్ణ పూజ, గోపూజ నిర్వహిస్తారు. దైనందిన జీవితంలో గోవుల ప్రయోజనాల కోసం భక్తుల ప్రత్యేక గౌరవాన్ని కూడా చెల్లిస్తారు. ఆవు తల్లులుగా ప్రజల పోషకాహార అవసరాలను తీర్చడంలో సహాయపడే పాలను అందిస్తాయి. అందుకే హిందూ ధర్మంలో గోవులను పవిత్రంగా భావించి తల్లిగా పూజిస్తారు. గోవు మహిమలు, రక్షణ గురించి భక్తులు చర్చిస్తారు. వీరంతా ఆవులకు మేత వేసి గోశాల దగ్గర విందులో పాల్గొంటారు. ఇదే అండి గోపికాష్టమి గురించి ప్రత్యేక వివరణ. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ కృష్ణ స్తోత్రాన్ని చదువుకుందాం. కల్పవృక్ష స్వరూపాయ సర్వేషాం సతతం పరే క్షీరధాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః. నమో దేవ్యే మహాదేవ్యే సురభ్యే చ నమో నమః. గవాం బీజ స్వరూపాయ నమస్తే జగదంబికే. నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః. నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః. సుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమో నమః. యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఈరోజు ఈ కృష్ణ స్తోత్రాన్ని విన్నా చదివినా చాలా శుభంగా జరుగుతుందండి. ఈరోజు రాధాకృష్ణులు అలంకరణ అండి తిరుపతిలో. అందరూ దర్శనం చేసుకోండి. ఇవాళ స్వామివారికి అమ్మవారికి గోవుల కాపరిగా వేషధారణ చేశారు. ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి. మీ అందరికీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.